హాయ్ హలో దిస్ ఈజ్ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను 2022లో జరిగిన పేపర్ 1లో అడిగిన ఈవీఎస్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తానండి. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 121. ద ఫాలోయింగ్ ఈస్ ద టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సాయిల్. క్రింది వానిలో నేలలోని పై పొర ఏది అన్నాడు. ఆప్షన్ 1 ఓ హారిజన్, ఆప్షన్ 2 ఏ హారిజన్, ఆప్షన్ 3 బి హారిజన్, ఆప్షన్ 4 ఆర్ హారిజన్. అంటే ఇక్కడ నేల ఉంది కదా, నేలలో కొన్ని పొరలు ఉంటాయి కదా సాయిల్లో, అందులో పై పొర ఏది అని అడిగాడు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఓ హారిజన్ అవుతుందండి. ఓ హారిజన్ లో ఏమేం ప్రజెంట్ అయి ఉంటాయంటే నేల యొక్క పైభాగాన డ్రై లీవ్స్, గ్రాసెస్, స్మాల్ రాక్స్, ట్విగ్స్ ఇవన్నీ కూడా ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇది టాప్ మోస్ట్ లేయర్. ఈ ఓ హారిజన్ కి కింద ఏ హారిజన్ అన్నది ప్రెజెంట్ అయి ఉంటుంది. దీన్ని ఏమంటారంటే టాప్ సాయిల్ అని అంటారు. ఈ టాప్ సాయిల్లో ఏమేం ప్రెజెంట్ అయి ఉంటుందంటే ఆర్గానిక్ మ్యాటర్ అన్నమాట. కంపోజ్ అయినటువంటి ఆర్గానిక్ మ్యాటర్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. దీన్ని హ్యూమస్ అంటారు. ఓకే, హ్యూమస్ అన్నది ఏ హారిజన్ లో ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓ హారిజన్ లో వచ్చి ఎండిపోయినటువంటి చిన్న చిన్న లీవ్స్, చిన్న కొమ్మలు, అదేవిధంగా స్మాల్ రాక్స్ ఇవన్నీ కూడా ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏమడిగాడు, పై పొర ఏది అన్నాడు. కాబట్టి ఓ హారిజన్ అన్నది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓ క్షితిజం, ఆప్షన్ 1 అన్నది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 122. యాసిడ్ రైన్స్ ఈజ్ డ్యూ టు. ఆమ్ల వర్షమునకు కారణం. ఆప్షన్ 1 కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ 2 నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ఆప్షన్ 3 మెర్కురీ అండ్ కాడ్మియం, ఆప్షన్ 4 హీలియం. ఏంటండి యాసిడ్ రైన్స్ కి ఏంటి కారణం? నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్. ఏమవుతుంది, ఈ నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్ ఇవి ఆక్సిజన్ అండ్ వాటర్ తో రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుంది, నైట్రిక్ యాసిడ్ అన్నది ఫామ్ అవుతుంది. అదేవిధంగా సల్ఫర్ డయాక్సైడ్ కూడా ఆక్సిజన్ తో వాటర్ తో రియాక్ట్ అయినప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ అన్నది ఫామ్ అవుతుంది. ఇక్కడ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి కాబట్టి వీటిని యాసిడ్ రైన్స్ అని అంటారు. సో ఇక్కడ యాసిడ్ రైన్స్ కి రీజన్స్ ఆప్షన్ 2 నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123. ద యానిమల్స్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎక్స్టర్నల్ ఇయర్స్. బాహ్య చెవులు లేనటువంటి జంతువు. అంటే కొన్ని యానిమల్స్ కి ఎక్స్టర్నల్ ఇయర్స్ అంటే మనకి వాటి యొక్క ఇయర్స్ అనేవి బయటికి కనిపించవు, ఇంటర్నల్ గా ఉంటాయి కానీ ఎక్స్టర్నల్ గా మనకి కనిపించవు. ఆ యానిమల్ ఏది అన్నాడు. ఆప్షన్ 1 ఎలిఫెంట్. ఎలిఫెంట్ కి ఇయర్స్ అని మనకు కనిపిస్తాయి కదా, సో ఇది కాదు. నెక్స్ట్ జిరాఫీ. జిరాఫీ యొక్క ఇయర్స్ కూడా ఎక్స్టర్నల్ గానే ఉంటాయి అన్నమాట. సో ఇది కాదు. డాగ్ యొక్క ఇయర్స్ కూడా ఎక్స్టర్నల్ గానే ఉంటాయి. సో ఇది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఫ్రాగ్, కప్ప. మనకి ఫ్రాగ్ కి ఇయర్స్ అనేవి ఎక్స్టర్నల్ గా కనిపిస్తాయా? కనిపించవు. బర్డ్స్ కానీ, రెప్టైల్స్, ఓకే, అదేవిధంగా ఇన్సెక్ట్స్ కి, ఆంఫీబియన్స్ కి, ఓకే, బర్డ్స్ కి, రెప్టైల్స్ అంటే స్నేక్స్, లిజర్డ్స్ ఇవన్నమాట. ఇన్సెక్ట్స్, ఆంఫీబియన్స్ అంటే ఫ్రాక్స్ ఇవి. వీటికి ఇయర్స్ అన్నవి ఎక్స్టర్నల్ గా ఉండవు, ఇంటర్నల్ ఇయర్స్ ఉంటాయి. వాటికి సౌండ్స్ కూడా వినిపిస్తాయి కానీ ఎక్స్టర్నల్ ఇయర్స్ అనేవి ఉండవు. సో ఇక కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124. పెడిస్ట్రైన్స్ అక్రాస్ ద రోడ్ బై యూజింగ్. పాదాచారులు రోడ్డు దాటటకు ఉపయోగించేది. రోడ్ ని ఒక సైడ్ నుంచి మరొక సైడ్ కి క్రాస్ చేయడానికి ఎక్కడ క్రాస్ చేస్తారు అంటున్నారు. ఆప్షన్ 1 స్పీడ్ బ్రేకర్స్, ఆప్షన్ 2 రెడ్ లైట్, ఆప్షన్ 3 గ్రీన్ లైట్, ఆప్షన్ 4 జీబ్రా క్రాసింగ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి దీనికి? జీబ్రా క్రాసింగ్. ఓకే, జీబ్రా క్రాసింగ్ దగ్గర మాత్రమే మనం రోడ్ ని ఒక సైడ్ నుంచి మరొక సైడ్ కి క్రాస్ చేయాలి. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125. When you reduce the angle between two mirrors, the number of images. రెండు సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తున్న కొలది వాటి మధ్య కల ప్రతిబింబాల సంఖ్య. 2 మిర్రర్స్ ని వాటి మధ్య డిస్టెన్స్ ని తగ్గించి దగ్గరగా ఉంచడం వల్ల ఎన్ని నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేవి ఎన్ని ఫామ్ అవుతాయి అన్నాడు. ఆప్షన్ 1 డిక్రీజ్ అవుతాయి అన్నాడు. ఆప్షన్ 2 ఇంక్రీజ్ అవుతాయి. ఆప్షన్ 3 రిమైన్ ద సేమ్. ఆప్షన్ 4 నో ఇమేజ్ ఫార్మ్డ్. ఇక్కడ ఏమవుతుందంటే మిర్రర్స్ అన్నవి దగ్గరగా ఉంచడం వల్ల
రిఫ్లెక్షన్ అనేది ఎక్కువగా అవుతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ అండి. ఇంక్రీజ్ అంటే పెరుగుతాయి. మిర్రర్స్ ని ప్యారలల్ గా అంటే ఒకదానికి ఒకటి దగ్గరగా ప్యారలల్ గా ఉంచడం వల్ల నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అన్నవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఆప్షన్ 2 అన్నది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126. నేమ్ ఆఫ్ ద ఫస్ట్ మ్యామల్ క్లోన్డ్. మొట్టమొదటిగా క్లోనింగ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన క్షీరదం ఏది అన్నాడు. ఆప్షన్ 1 నీమో, ఆప్షన్ 2 మీరా, ఆప్షన్ 3 డాలీ, ఆప్షన్ 4 కుములీనా. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ 3 డాలీ అండి. ఓకే, దీన్ని 1996 జూలై 5న ఈ డాలీని క్లోనింగ్ ద్వారా ప్రొడ్యూస్. ఈ డాలీ అనేది ఒక షీప్. ఓకే, ఇది ఫస్ట్ మ్యామల్ అన్నమాట. క్లోనింగ్ ద్వారా ప్రొడ్యూస్ చేయబడిన ఫస్ట్ మ్యామల్ డాలీ. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127. యానిమల్ దట్ ఈస్టివేషన్ ఇన్ సమ్మర్. వేసవిలో సుప్తావస్థను చూపే జంతువులు ఏవి? ఈస్టివేషన్ అంటే ఏంటంటే, సుప్తావస్థ అంటే ఏంటంటే స్లీప్ ఫర్ షార్ట్ డ్యూరేషన్ అనమాట. అంటే కొద్ది రోజుల పాటు అవి నిద్రలోనే ఉంటాయి. దాన్నే సమ్మర్ స్లీప్ అని కూడా అంటారు. ఓకే, ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 ఫ్రాగ్, ఆప్షన్ 2 బ్యాట్, ఆప్షన్ 3 ఎర్త్వామ్, ఆప్షన్ 4 లయన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 1 అండి, ఫ్రాగ్. ఓకే, సమ్మర్లో ఇది ఈస్టివేషన్ అంటే సమ్మర్ స్లీప్, షార్ట్ డ్యూరేషన్ పాటు ఇది స్లీపింగ్ లోనే ఉంటుంది. అదేవిధంగా కొన్ని రెప్టైల్స్, యాంఫీబియన్స్ ఇవి కూడా ఈస్టివేషన్ ని చూస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 128. ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ వైబ్రేటింగ్ బాడీ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్ ఈజ్. కంపించే వస్తువు తన మాధ్యమిక స్థానం నుండి పొందే గరిష్ట స్థానభ్రంశాన్ని ఏమంటారు అన్నాడు. ఇక్కడ ఏమడిగాడు, దిస్ ఇస్ ద వైబ్రేషన్స్ అన్నమాట. ది మీన్ పొజిషన్. ఈ మీన్ పొజిషన్ నుండి మ్యాక్సిమం సౌండ్ అన్నది ఎంత డిస్ప్లేస్ అవుతుందో దీన్ని ఏమంటారు అని అడిగాడు. ఏమంటారు, ఆప్షన్ 1 ఫ్రీక్వెన్సీ అన్నాడు. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ వేవ్స్ ప్రొడ్యూస్డ్ ఫర్ సెకండ్. ఒక సెకండ్ లో ఎన్ని వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. సో ఇది కాదు, వైబ్రేషన్ కాదు. పిచ్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ వేవ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యి అనుకోండి, పిచ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే పిచ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది కాదు. యాంప్లిట్యూడ్ అన్నది కరెక్ట్ అండి. కంపన పరిమితి అంటే ఒక మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అనమాట. అనేది మీన్ పొజిషన్ నుంచి మ్యాక్సిమం ఇక్కడికి డిస్ప్లేస్ అయితే దీన్ని ఏమంటారంటే యాంప్లిట్యూడ్, కంపన పరిమితి అని అంటారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129. ద నేమ్ ఆఫ్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్ ఇన్ బస్ ఈస్. బస్సులో టికెట్ ఇచ్చేందుకు ఉపయోగించే మిషన్ పేరు ఏది అన్నాడు. ఆప్షన్ 1 కిమ్స్, ఆప్షన్ 2 ఎయిమ్స్, ఆప్షన్ 3 డిమ్స్, ఆప్షన్ 4 టైమ్స్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, టైమ్స్. TIMS అంటే ఏంటి, టికెట్ ఇష్యూయింగ్ మిషన్ అని ఫుల్ ఫామ్ అనమాట. ఇది టికెట్ ఇష్యూయింగ్ మిషన్ అనే అర్థం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 130. మోషన్ ఆఫ్ ఏ కాయిన్స్ ఆన్ ఏ క్యారమ్ బోర్డ్. క్యారమ్ బోర్డు మీద బిల్లలో ఉన్న చలనం. ఆప్షన్ 1 రెక్టిలీనియర్ మోషన్, ఆప్షన్ 2 కర్విలీనియర్ మోషన్, ఆప్షన్ 3 రెక్టిలీనియర్ అండ్ కర్విలీనియర్ మోషన్, ఆప్షన్ 4 ఆసిలేటరీ మోషన్. క్యారమ్ బోర్డ్ అనుకోండి, మనం కాయిన్స్ ని కొట్టినప్పుడు అవి స్ట్రైట్ గా పోతాయి లేదా ఇట్లా స్ట్రైట్ గా పోతాయి. ఈ మోషన్ ఏమంటారు, స్ట్రైట్ గా వెళ్తే దాన్ని రెక్టిలీనియర్ మోషన్ అని అంటారు. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి, సరళ రేఖీయ చలనం. నెక్స్ట్ క్వశ్చన్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ ప్రోకారియోట్స్. ప్రోకారియోట్స్ అంటే ఏంటి, బ్యాక్టీరియాస్ ని ప్రోకారియోట్స్ అంటారు. ఇందులో న్యూక్లియస్ కానీ సెల్ ఆర్గనల్స్ కానీ ఏమీ ఉండవు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, హైడ్రా కాదండి, ఇది యానిమేలియా కింగ్డమ్ కి సంబంధించింది. నెక్స్ట్ బ్యాక్టీరియా కరెక్టే, ఎర్త్వామ్ కాదు, కాక్రోచ్ కాదు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, కేంద్రక పూర్వకణానికి ఉదాహరణ ఏంటి, బ్యాక్టీరియా. ఆప్షన్ 2 అన్నది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132. ద నేమ్ ఆఫ్ ఏ చంద్రయాన్ 2 ల్యాండర్. చంద్రయాన్ 2లో ల్యాండర్ పేరు ఏది అన్నాడు. ఆప్షన్ 1 ప్రగ్వాన్, ఆప్షన్ 2 రోవర్, ఆప్షన్ 3 విక్రమ్, ఆప్షన్ 4 రోహిణి. ఏంటి కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 3 విక్రమ్. నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి సోషల్ స్టడీస్ నుంచి. క్వశ్చన్ నెంబర్ 133. ద నేషనల్ ఫారెస్ట్ కన్జర్వేషన్ పాలసీ వాస్ ఎనాక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఇన్.
కేంద్ర ప్రభుత్వం జాతీయ అటవీ పరిరక్షణ విధానాన్ని అమలు చేసిన సంవత్సరం ఏది అన్నాడు. ఆప్షన్ 1 1950, ఆప్షన్ 2 1952, ఆప్షన్ 3 1925, ఆప్షన్ 4 1960. ఏ ఇయర్ లోనండి అమలు చేసింది? ఆప్షన్ 2 1952 అన్నది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లోరా అండ్ ఫనా మీన్స్. ఫ్లోరా అంటే ఏంటి? ఒక పర్టికులర్ ఏరియాలో ప్లాంట్స్ ని గ్రో అయితే దాన్ని ఫ్లోరా అని, ఫనా అంటే ఒక పర్టికులర్ రీజియన్ ఉన్నటువంటి యానిమల్స్ ని ఫనా అని అంటారు. సో ఫ్లోరా మరియు ఫానా అనగా ఒక ప్రత్యేక ప్రాంతంలో పెరిగే మొక్కలు మరియు జంతువులు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి. ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆఫ్ ఎ పర్టికులర్ రీజియన్. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 135. ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఏ సాంగ్స్ అండ్ ద ఆరిజిన్ ఆఫ్ ఏ ఇండియన్ మ్యూజిక్. పాటల రూపంలో ఉన్న సంకలనం, భారతీయ సంగీతం యొక్క మూలాలు ఇందులో ఉన్నాయి. ఆప్షన్ 1 ఋగ్వేదం, ఆప్షన్ 2 యజుర్వేదం, ఆప్షన్ 3 సామవేదం, ఆప్షన్ 4 అధర్వణ వేదం. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సామవేదం. ఆప్షన్ 3 అన్నది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 136. గో బ్యాక్ టు ద వేదాస్, ఏ కాల్ వాస్ గివెన్ బై. వేద కాలానికి మరలండి అని పిలుపునిచ్చిన వారు ఎవరు? ఆప్షన్ 1 స్వామి దయానంద సరస్వతి, ఆప్షన్ 2 రాజా రామ్మోహన్ రావు, ఆప్షన్ 3 స్వామి వివేకానంద, ఆప్షన్ 4 కేశవ చంద్రసేన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ స్వామి దయానంద సరస్వతి. ఇతను ఏం చెప్పాడంటే గో బ్యాక్ టు వేదాస్, వేద కాలానికి మరలండి అని చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 137. బైసాన్ హిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్. బైసాన్ కొండలు ఈ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఆప్షన్ 1 విశాఖపట్నం, విజయనగరం, ఆప్షన్ 2 కర్నూలు, కడప, ఆప్షన్ 3 ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఆప్షన్ 4 చిత్తూరు అండ్ అనంతపురం. ఎక్కడ ఉన్నాయండి బైసాన్ హిల్స్ అన్నవి? ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరిలో ఉన్నాయి. ఆప్షన్ 3 అన్నది కరెక్ట్. తూర్పు గోదావరి అండ్ పశ్చిమ గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 138. తారిక్ అల్ హిందూ హిస్టరీ ఆఫ్ ఇండియా వాస్ రిటన్ బై. తారిక్ అల్ హిందూ భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అన్నాడు. ఆప్షన్ 1 ఆల్బెరిని, ఆప్షన్ 2 అబుల్ ఫజల్, ఆప్షన్ 3 అబ్దుల్ రజాక్, ఆప్షన్ 4 అమీర్ ఖుస్రో. ఎవరు? తారిక్ అల్ హిందూ అంటే భారతదేశ చరిత్ర గ్రంథాన్ని ఎవరు రచించింది? రిటన్ ఆప్షన్ 1 ఆల్బెరిని అన్నది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 139. ద రైస్ ప్రొవైడెడ్ టు ద పూరెస్ట్ పీపుల్ అండర్ అన్నపూర్ణ స్కీమ్ ఇన్ కేజెస్. అన్నపూర్ణ పథకం కార్డు కలిగి ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చు బియ్యం ఎన్ని కిలోలు అన్నాడు. ఆప్షన్ 1 15, ఆప్షన్ 2 10, ఆప్షన్ 3 20, ఆప్షన్ 4 13. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 10 కిలోస్ అని ఇస్తారు పర్ పర్సన్కి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 140. ద ఫస్ట్ ఉమెన్ డాక్టర్ ఇన్ ఇండియా. భారతదేశంలో తొలి మహిళా వైద్యురాలు ఎవరు? ఆప్షన్ 1 సావిత్రిబాయి పూలే, ఆప్షన్ 2 ఆనందీబాయి జోషి, ఆప్షన్ 3 పండిత రమాబాయి, ఆప్షన్ 4 సరళా తాక్రాల్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆనందబాయ్ జోషి. ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 140. ఇన్ వాల్టా, దీంట్లో టీ రెఫర్స్ టు. వాల్టా అంటే వాటర్, ల్యాండ్, ట్రీ యాక్ట్ అని అర్థం. ఓకే, ఇందులో టీ అంటే ట్రీ అని అర్థం. ఆప్షన్ 2 అన్నది కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 142. యాజ్ ఫర్ శారదా యాక్ట్ మినిమం ఏజ్ ఫర్ ఎ గర్ల్ టు గెట్ మ్యారీడ్ ఈజ్. శారదా చట్టం ప్రకారం బాలిక వివాహానికి కనీస వయసు. ఈ చట్టం ప్రకారం గర్ల్స్ కి అంటే అమ్మాయిలకు వచ్చి ఏజ్ 14 కంటే ఎక్కువ ఉండాలండి. బాయ్స్కి వచ్చి ఏజ్ 18 కంటే 18 అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఈ శారదా యాక్ట్ ప్రకారం మ్యారేజ్ చేసుకోవాలి అంటే. ఇక్కడ మనకి ఓన్లీ గర్ల్స్ అడిగారు కాబట్టి ఆప్షన్ 2 అండి, 14 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 143. కందరీయ మహదేవ్ శివాలయ వాస్ బిల్ట్ బై. కందరీయ మహదేవ శివాలయాన్ని నిర్మించింది ఎవరు? ఆప్షన్ 1 యశోవర్మ, ఆప్షన్ 2 దంగదేవుడు, ఆప్షన్ 3 జయశక్తి, ఆప్షన్ 4 జయదేవుడు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. దంగదేవుడు కందరీయ మహదేవ శివాలయాన్ని నిర్మించాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 144. పింజారీ ఇస్ ద బయోగ్రఫీ ఆఫ్. పింజారీ జీవిత చరిత్ర వీరికి సంబంధించినది. ఆప్షన్ 1 ఆదూరి అయోధ్య రామయ్య, ఆప్షన్ 2 ఎస్కే చౌదరి, ఆప్షన్ 3 షేక్ నాజర్,
ఆప్షన్ 4 ఈశ్వరమ్మ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 షేక్ నాజర్కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 145. గివింగ్ ఎగ్జాంపుల్స్ ఫర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఈస్ రిలేటెడ్ టు దిస్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. విద్యార్థి సజీవులకు ఉదాహరణలు ఇవ్వండి, ఈ విద్యా లక్ష్యానికి సంబంధించినది. ఆప్షన్ 1 నాలెడ్జ్, ఆప్షన్ 2 సింథసిస్, ఆప్షన్ 3 అప్లికేషన్, ఆప్షన్ 4 అండర్స్టాండింగ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అండర్స్టాండింగ్, అవగాహన. మనకి ఇప్పుడు లివింగ్ ఆర్గానిజమ్స్ అనే కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు మన ఎగ్జాంపుల్స్ చెప్పండి అని అడిగామనుకోండి, అప్పుడు వాళ్ళకి ఆ కాన్సెప్ట్ అర్థమైతే మాత్రమే ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారు. సో ఇక్కడ ఏమవుతుంది, అండర్స్టాండింగ్, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 146. కరిక్యులం షుడ్ బి యాజ్ ఫర్ ద ఏజ్ అండ్ అడ్రసెస్ టు ద నీడ్ ఆఫ్ ద పీపుల్ ఇట్ షోస్. పాఠ్య ప్రణాళిక విద్యార్థుల వయసుకు తగినట్లుగా వారి అవసరాలను తీర్చేటట్లుగా ఉండాలి. ఇది ఆప్షన్ 1 ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ, ఆప్షన్ 2 ప్రిన్సిపల్ ఆఫ్ చైల్డ్ సెంట్రిక్, ఆప్షన్ 3 ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ బేస్డ్, ఆప్షన్ 4 ప్రిన్సిపల్ ఆఫ్ ఏ సోషియో సెంట్రిక్. ఇక్కడ ఎడ్యుకేషన్ అన్నది ఎలా ఉండాలంటే పిల్లలకి చైల్డ్ సెంట్రిక్ గా ఉండాలి. సో ఇక్కడ ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ అండి. ఆప్షన్ 2 శిశు కేంద్రీకృత స్తోత్రం, ఆప్షన్ 2 అన్నది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 147. రైట్ 2 slogans డిస్క్రైబింగ్ ద నీడ్ టు ప్లాంట్ ట్రీస్. దిస్ క్వశ్చన్ కమ్స్ అండర్ అకాడమిక్ స్టాండర్డ్స్. చెట్లను నాటాల్సిన అవసరాన్ని వివరిస్తూ 2 నినాదాలు రాయండి అనే ప్రశ్న ఈ విద్యా ప్రమాణానికి చెందుతుంది. అంటే స్టూడెంట్స్ కి చెప్పడం, చెట్లు నాటడం వల్ల కలిగే ఉపయోగాలు, దాని యొక్క అవసరం గురించి రాయండి అని చెప్పి చెప్పడం అన్నమాట. ఇది దేన్ని సూచిస్తుంది? ఆప్షన్ 1 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ఆప్షన్ 2 ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథిసిస్, ఆప్షన్ 3 అప్రిషియేషన్ వాల్యూస్ సెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, ఆప్షన్ 4 ఇన్ఫర్మేషనల్ స్కిల్స్ ప్రాజెక్ట్ వర్క్. ఇది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. అభినందించడం, విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండడం. వాళ్ళు అలా రాయాలి అంటే వాళ్ళకి బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం గురించి తెలిసి ఉండాలి కదా. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148. ద ఆబ్జెక్టివ్స్ రిలేటెడ్ టు ఏ అఫెక్టివ్ డొమైన్. భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం. ఆప్షన్ 1 యాటిట్యూడ్, ఆప్షన్ 2 నాలెడ్జ్, ఆప్షన్ 3 అండర్స్టాండింగ్, ఆప్షన్ 4 స్కిల్స్. నాలెడ్జ్, అండర్స్టాండింగ్ ఇవన్నీ కూడా కాగ్నిటివ్ డొమైన్ కి సంబంధించినవి. స్కిల్స్ వచ్చి సైకోమోటర్ డొమైన్ అన్నమాట. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ యాటిట్యూడ్ అండి, వైఖరులు, ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 149. యాజ్ ఫర్ ద ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ ద స్టూడెంట్స్ పార్టిసిపేటరీ మెథడ్ టు టీచ్ 6-7 క్లాసెస్ ఈజ్. ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ 6-7వ తరగతులకు సంబంధించి సూచించాల్సిన విద్యార్థి భాగస్వామ్య పద్ధతి ఏది అన్నాడు. ఆప్షన్ 1 కంపారిటివ్ మెథడ్ అంటే స్టూడెంట్స్ ని కంపేర్ చేయడం, ఆప్షన్ 2 యాక్టివిటీ బేస్డ్ మెథడ్, ఆప్షన్ 3 హైపోథిసిస్ మెథడ్, ఆప్షన్ 4 క్వశ్చన్ ఆన్సర్ మెథడ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, యాక్టివిటీ బేస్డ్ మెథడ్. అంటే పిల్లలకి ఒక కాన్సెప్ట్ ని చెప్పినప్పుడు వాళ్ళ యాక్టివిటీస్ ద్వారా లెర్నింగ్ చేయించడం అన్నమాట. కృత్యాధార పద్ధతి, ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140. ద ఫాలోయింగ్ వన్ ఈస్ నాట్ ఇన్ ద 10 crore కాన్సెప్ట్ ఆఫ్ ఏ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986. 1986 జాతీయ విద్యా విధానం ప్రకారం 10 మౌలిక అంశాలలో లేనిది ఏది అన్నాడు. ఆప్షన్ 1 హిస్టరీ ఆఫ్ ఇండిపెండెన్స్, ఆప్షన్ 2 ఈక్వాలిటీ ఆఫ్ ఎ మెన్ అండ్ ఉమెన్, ఆప్షన్ 3 స్టూడెంట్ పార్టిసిపేషన్, ఆప్షన్ 4 డెవలపింగ్ ఏ సైంటిఫిక్ పర్స్పెక్టివ్. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో లేనిది ఏది అన్నాడు. ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్ అండి, విద్యార్థుల భాగస్వామ్యం, స్టూడెంట్ పార్టిసిపేషన్ అన్నది లేదు. ఇవ్వండి ఈ పేపర్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.